గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో 2025 జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఈ 3 మాసాలలో మిథున రాశి వారి ఫలితాలు అనేవి ఎలా ఉండబోతున్నాయో చాలా క్లియర్గా వివరిస్తానండి. ఈ ఫలితాలు అనేవి స్త్రీలకైనా, పురుషులకైనా, పిల్లలకైనా, పెద్దలకైనా సరే ఎటువంటి వయస్సు వారికైనా వర్తిస్తుంది. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరికి కాల్ చేయవచ్చు. ముందుగా మీకు 2025 సంవత్సరం జనవరి మాసంలో ఎలా ఉండబోతుందంటే, ఈ మాసంలో మాత్రం అతి కష్టం మీద నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగ ప్రాప్తి అయితే కనబడుతుంది. అయితే మీరు ఎంతగానో కష్టపడవలసి వస్తుంది. కాబట్టి ప్రయత్నాలను వదులుకోవద్దు. ధనాదాయం అనేది బాగుంటుందండి. రాజకీయ పరంగా అయితే లబ్ధిని పొందుతారు. రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో, లోకల్ పొలిటీషియన్స్ అయినా సరే, పై స్థాయిలో ఉన్న వ్యక్తులతో పరిచయాలు ఏర్పడే అవకాశాలు, దానివల్ల లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎవరైతే వారి గ్రామంలో కానీ, వారు నివసించే ఏరియాలో కానీ మంచి పలుకుబడితో ఉంటారో వారికి ప్రత్యేకించి గౌరవ మర్యాదలు అనేవి పెరుగుతాయండి. వృత్తి వ్యాపారాలు చేసేవారికి సామాన్య ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి. జనవరి మాసంలోని తృతీయ వారంలో గృహంలో ఆకస్మిక శుభకార్యాలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. మిథున రాశిలో జన్మించి ఎవరికైతే ఇప్పటి వరకు పెళ్లి కాలేదో వారికి వివాహ ప్రయత్నాలు అనేవి ఫలించే అవకాశాలు ఉన్నాయి. అలానే మీ ఇంటికి బంధువుల యొక్క రాక కూడా ఉంటుందండి. జనవరి మాసాంతంలో వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఒక శుభవార్తను వినే అవకాశాలు కానీ, స్త్రీ మూలక లాభాన్ని పొందే అవకాశాలు కానీ ఉన్నాయి. ముఖ్యంగా మిథున రాశి పునర్వసు నక్షత్ర జాతకులకు ఈ మాసంలో గట్టిగా ప్రయత్నాలు చేసినట్లయితే వివాహ ప్రయత్నాలు అనేవి ఫలించే అవకాశాలు ఉన్నాయి. అంటే మిగిలిన 2 నక్షత్రాల వారికి వివాహ ప్రయత్నాలు ఫలించవు అని నా ఉద్దేశం కాదండి. ముఖ్యంగా ఈ నక్షత్ర జాతకులకు, మిథున రాశి పునర్వసు నక్షత్రంలో జన్మించిన స్త్రీలకి, పురుషులకు జనవరి మాసంలో వారి గట్టి ప్రయత్నాలు చేసినట్లయితే పెళ్లి ప్రయత్నాలకు చాలా గట్టి బలం అయితే సూచిస్తుందండి. విద్యార్థులకు అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఎవరైతే స్టాక్ మార్కెట్లలో కానీ, షేర్ మార్కెట్లలో కానీ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఎక్కువగా లాభాలు రాకపోయినప్పటికీ కూడా నష్ట సూచనలు కూడా కనబడట్లేదు. ఇక 2025 ఫిబ్రవరి మాసంలో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుందంటే, ఈ మాసంలో వీరికి గౌరవ మర్యాదలు అనేవి పెరుగుతాయండి. వారి హోదా అనేది పెరుగుతుంది. సొసైటీలో వాల్యూ పెరుగుతుంది. ఆశించిన విధంగా నూతన పదవుల యొక్క ప్రాప్తి లభించే అవకాశాలు ఉన్నాయి. ఎవరైతే చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ జీవితాన్ని కొనసాగిస్తున్నారో వారికి ఉద్యోగపరంగా స్థిరత్వం లభించే అవకాశాలు ఉన్నాయండి. కుటుంబంలో సంతోషకరమైనటువంటి వాతావరణం అనేది ఏర్పడుతుంది. అలానే గృహ నిర్మాణ ప్రయత్నాలు చేస్తున్న వారికి కానీ, గృహ నిర్మాణ పనులు చేపట్టిన వారికి కానీ అనుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తున్నాయి. అలానే మిథున రాశి వారికి ఫిబ్రవరి మాసం పూర్తయ్యే లోపు విదేశీ సంబంధిత స్థాన చలనం అయితే ఏర్పడుతుందండి. స్వదేశాల నుండి విదేశాలకు వెళ్ళటం కానీ, విదేశాల నుండి స్వదేశానికి రావటం కానీ జరుగుతుంది. అంటే ఏదో ఒక రకంగా ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయండి. మిథున రాశి వారు ఫిబ్రవరి మాసంలో దూర ప్రాంత ప్రయాణాలు చేసే అవకాశాలు అనేవి ఎక్కువగా గోచరిస్తున్నాయి. ప్రదేశాన్ని మారుస్తారు. గృహంలో ఖరీదైన నూతన వస్తువులను అమర్చే అవకాశాలు ఉన్నాయి. ఫిబ్రవరి మాసంలోని 22వ తారీఖు తర్వాత మీరు ప్రారంభించే నూతన వ్యాపారాలు కానీ, ఉద్యోగాలు కానీ, కొత్త ప్రయత్నాలు కానీ, కొత్త పనులు కానీ లాభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి. ఒకవేళ కొంత పెట్టుబడి పెట్టి ఎక్కువ లాభాలను పొందే ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి ఫిబ్రవరి 1వ తారీఖు నుండి ఫిబ్రవరి 21వ తారీఖు వరకు యావరేజ్గా ఉన్న 22వ తారీఖు నుండి అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ మాసాంతంలో
మీ ఉద్యోగానికి సంబంధించి కానీ భవిష్యత్తుకు సంబంధించి ఆందోళన ఏవైతే ఉందో అది పూర్తిగా తొలగుతుందండి. ఫిబ్రవరి మాసంలోని 1వ తారీఖు, 6వ తారీఖు, 10వ తారీఖు, 19, 1, 6, 10, 19 ఈ 4 తేదీలు అంత అనుకూలమైనటువంటి రోజులు కావండి. కాబట్టి మిథున రాశి వారు ఈ తేదీలలో ప్రయాణాలు చేసే విషయంలో కానీ, ఒంటరిగా అమానుష ప్రాంతాలకు వెళ్ళటం కానీ, జనావాసం లేని ప్రాంతాలకు వెళ్ళటం కానీ మంచిది కాదండి. కాబట్టి ఈ తేదీలలో జాగ్రత్తగా ఉండండి. ఎవరైతే మిథున రాశిలో జన్మించి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారో వారికి కూడా 22వ తారీఖు తర్వాత నుండి నేను సాధించగలను అన్న కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుందండి. ఇక 2025 మార్చ్ మాసంలో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుందంటే, ఈ మాసం ప్రథమ వారంలో మిత్రులతోనూ అధికారులతోనూ విభేదాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయండి. మార్చ్ మాసంలోని ద్వితీయ వారంలో మిశ్రమమైనటువంటి ఫలితాలను పొందుతారు. తృతీయ వారంలో సంతాన సంబంధిత విషయాలలో సౌఖ్యతను అనుభవిస్తారు. కుటుంబ వాతావరణంలో ఆనందాలు ఏర్పడతాయండి. అయితే మిథున రాశిలో జన్మించి ఎవరైతే ఉద్యోగాలు చేస్తున్నారో వారు మాత్రం ప్రథమ వారంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మీ పై అధికారులతో మాట్లాడే విషయంలో కావచ్చు, మీ తోటి ఉద్యోగస్తులతో వ్యవహరించే విషయంలో కావచ్చు, మీ సీక్రెట్స్ని వారితో పంచుకునే విషయంలో కావచ్చు, ఇలాంటి విషయాలలో జాగ్రత్త వహించాలండి. అలాగే మార్చి మాసంలోని మొదటి వారంలో మీరు చేసిన పనికి వేరే వారు ప్రశంసలు పొందే అవకాశాలు ఉన్నాయండి. అది కాస్త మీకు చికాకును కలిగిస్తుంది. కాబట్టి ముఖ్యంగా మిథున రాశిలో జన్మించిన ఉద్యోగస్తులు ప్రథమ వారంలో మిమ్మల్ని మీరు నమ్ముకోవడమే తప్ప ఎవరిని నమ్మవద్దు. అలానే భాతృవర్గం వారితో తగాదాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. మార్చ్ మాసంలోని 20వ తారీఖు తర్వాత నుండి ఆర్థికపరమైనటువంటి విషయాలలో అనుకూలమైనటువంటి ఫలితాలను పొందే అవకాశాలు ఉన్నాయండి. ఆకస్మిక ధన లాభాలకు కూడా అవకాశం ఉంది. అలాగే 2025 మార్చ్ 29వ తారీఖున శని భగవానుడు కుంభరాశి నుండి మీనరాశిలోకి వస్తాడండి. అంటే 9వ ఇంట్లో నుండి మీ 10వ ఇంట్లోకి వస్తాడు. మిథున రాశిలో జన్మించి ఎవరైతే చదువుకుంటున్నారో లేదా విదేశీ ప్రయత్నాలు చేస్తున్నారో, హైయర్ స్టడీస్ కోసం కానీ, ఉద్యోగం కోసం కానీ, వ్యాపారం కోసం కానీ విదేశాలకు వెళ్ళే ప్రయత్నాలు చేస్తున్నారో వారికి కూడా ఒక అందుకు అనుకూలమైనటువంటి కాలంగానే చెప్పవచ్చండి. ఇవి జనవరి, ఫిబ్రవరి, మార్చ్ మాస ఫలితాలు. అలాగే మన గురు బ్రహ్మ ఛానల్లో 2025 మార్చ్ 29వ తారీఖు నుండి 2027 జూన్ 3వ తారీఖు వరకు శని భగవానుడు మీనరాశిలోనే తన సంచారాన్ని కొనసాగిస్తాడు. కాబట్టి ఈ 26 నెలల పాటు మిథున రాశి వారిపైన శని భగవానుడి యొక్క ప్రభావం అనేది ఎలా ఉంటుంది అని ఒక స్పెషల్ వీడియో చేయడం జరిగింది. అలాగే 2025 సంవత్సరంలో నవగ్రహాలలో ఎన్ని గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నాయి, ఎన్ని గ్రహాలు మీకు ప్రతికూలంగా ఉన్నాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న అంశం పైన కూడా ఇంకొక వీడియో చేయడం జరిగిందండి. కాబట్టి దయచేసి వాటిని కూడా వీక్షించండి.